తర్వాత మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మాట్లాడుతారు. సంపత్ గారు ఒక్కళ్ళు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సురవరమా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా సురవరమా సురవరమా అలిసిపోని సొలిసిపోని అదో జగత్ సమరమా సురవరమా మరణమైన చెరపలేని మానవతా బంధమా సురవరమా 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 అనారోగ్య వైరాగ్యం తాత్కాలిక నైరాస్యం జాతిని పీడించే ప్రజానేతనాపలేదని కుటుంబ బంధాలన్నీ మానవ సంబంధాలని మన జన్మను నడిపించే రణదీపాలవ్వాలని కడవూపిరిదాకా మడమ తిప్పనే నీ దృక్పథం అంతిమ విజయం దాకా ఆపరాదు విప్లవమని గుర్తు చేసే నీ జీవన నినాదమే మా ప్రతిజ్ఞ సురవరమా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా సురవరమా సురవరమా. మన వందే మాత్రం ఖమ్మం జిల్లా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన తన భావాలని తన పార్టీ పట్ల ప్రేమను వదులుకోకుండా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నా సిపిఐగానే కొనసాగుతున్నందుకు వందే మాతరం శ్రీనివాస్కి అభినందనలు. ఇప్పుడు మన సంపత్ గారు ఆలంపూర్ మాజీ శాసనసభ్యులు, వారిని 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. సభాధ్యక్షులు కోనంనేని గారు, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన సురవరం అభిమానులు సానుభూతి పరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, స్వర్గస్థులైనటువంటి మా నియోజకవర్గ వాస్తవ్యులు, నాకు